అండి, నమస్తే అండి. ఈరోజు వచ్చేసి ఇడ్లీలోకి టమాటా చట్నీ చేశాను అనమాట. పల్లీ చట్నీ అయితే గ్యాస్ ప్రాబ్లం వస్తుందని టమాటా చట్నీ మీకు తెలిసిందే కదా, రోటి పచ్చడిలాగానే చేసేస్తారు. రైస్ పెట్టేశాను, సండే అండి ఇది. రైస్ పెట్టేసి ఇంకా పప్పుచారు చేసేసాను అనమాట. ఈవినింగ్ ఏమో ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చిందండి. అది నేను ఫంక్షన్ డీటెయిల్స్ ఏమి పెట్టట్లేదు. మా వారు కంపెనీలో అదనమాట ఫంక్షన్ వచ్చేసి. ఇంకా వంట అయితే పూర్తి అయిపోయిందండి. వంట పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది ఒక మేడం దగ్గర నుంచి. ఇప్పుడు బాగా సెట్ అయ్యాయి కదా. బాగుందండి, భలే సెట్ అయింది నాకు పెట్టుకోగానే. చాలా బాగుంది. ఇది దీనికి ఇది లేదనుకుంటా, బెటర్ ఇయ్యాలి. లేదు అవి ప్యాకేజీలు తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం రావడం. నెక్లెస్లు బాగోవేమో అనుకుంటా నేను. బాగానే ఉంది నెక్లెస్. తినేస్తుందమ్మా గంతరి పిల్ల. పెట్ట అంతకు మించి పెట్టకూడదు. దీనికి తప్పు అయిపోయింది అంతే చెప్ప. సరే కాగలేదు. కాగే వరకు కట్టి పెడతాను. ఉల్లిపాయ కోసాడు ఇప్పుడు తినను. నా ఫేస్ వద్దు. కొనపో మునిపోతుంది. ఇప్పుడు చూడు, వేసి వెంటనే పొంగిపోవాలి, అంతసేపు ఉండకూడదు. అది కాగలంటే ఓయమ్మ ఇది మరి కాగట్లేదేంటే ఎంత పెట్టినా. 2 నిమిషాలు ఎందుకు వేసేస్తున్నావు? కుడుగుడ్లు ఇక్కడ వచ్చేసి అన్వి బేబీ కన్వర్జేషన్ చూసారు కదా, నాది అన్వి బేబీది. అలా సరదాగా చేసుకుంటూ ఉంటాం అనమాట. అన్నీ కష్టపడి అన్వినే చేసింది. కష్టపడి కదండి, ఇష్టపడి. బంగాళదుంపలు ఉడకపెట్టడం దగ్గర నుంచి కొత్తిమీర పుదీనా కొనుక్కురావడం, ఆ రసం తయారు చేయడం. పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, బేభత్సంగా ఇష్టపడతారు కదా. అందుకని ఈవినింగ్ వాళ్ళ డాడీ వచ్చేసరికి 6 o'clockకి వచ్చేస్తారు ఆయన ఆఫీస్ నుంచి. వచ్చేపటికి రెడీ చేసేసింది అనమాట. హాలిడేస్లో ఇదనమాట, ఈ ప్రయోగాలు చేస్తుంది. ఇల్లంతా గిన్నెలతో నింపేస్తుంది, ఒక్కోసారి క్లీన్ చేసేస్తుంది తను చేసుకున్నవన్నీ. ఇక్కడ వచ్చేసి మీకు తెలిసిందే కదా, ఇందాక చూపించాను కదా, టైటిల్లో కూడా చూసారు, బంగారమేనా అని క్వశ్చన్ మార్క్ వచ్చింది కదా. ఇదంతా బంగారం కాదండి. దీంట్లో గోల్డ్ ప్లేటెడ్ అంటే మీకు తెలుసు కదా, పిచ్చినాగలు అంటారు కామన్గా. కానీ ఇవి రంగులు అనేవి పోవన్నమాట. వీటిల్లో చాలా రకాలు ఉంటాయి. అది కూడా బడ్జెట్ని బట్టి, డబ్బులను బట్టి, కాస్ట్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. ఇది కామన్గా ఒక మినిమం ఎవరికి బంగారం లేదు, లేదంటే తాకట్టులో పెట్టారు స్థలాలకి, పొలాలకి, ఇల్లు కోసం అనేది. అందువల్ల విడిగా ఏమీ లేకుండా మెడలో ఉండకూడదు అన్నట్టుగా ఒక మేడం నాకు కాల్ చేశారని చెప్పాను కదా, ఆ మేడం ఈ బిజినెస్ చేస్తారనమాట. దానికి తోడు మీకు సూస్త్రాలును తాడు ఏంటిది అది నాంతాడు చూపించాను కదా, చాలామంది చైన్స్ కూడా ఉన్నాయండి. జస్ట్ ఒక బేసిక్లో మీకు నేను చూపిస్తున్నాను అనమాట. నాంతాడు 2 పెట్టలది. ఇదేంటంటే నల్ల పూసలు అనమాట. ఇది గోల్డ్ ప్లేటెడ్ అనమాట. అసలు రంగులు పోవంట.
సీజర్స్ చాలా బాగుంటుంది. ఈ మీకు నేను చైన్ చూపిస్తున్నాను కదా, ఇది యాజ్ ఈజ్గా గోల్డ్లోనే ఉంటుందండి. చైను పిచ్చాట్లో ఉండదు. ఇప్పుడు వచ్చే వాటికి బాల్స్ ఇంకా వేరే మోడల్స్ చైన్స్ అలా ఉంటున్నాయి. ఇది గోల్డ్లో ఉండే చైన్ అనమాట. సైకిల్ చైన్ అంటారు కదా, ఆ టైపు. మంచి క్వాలిటీ అండి, రంగు అసలు పోవు, గ్యారంటీ. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు డిస్క్రిప్షన్లో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు వాళ్ళ నెంబర్ ఇస్తాను. ఓకేనా. నా అంతాడు నల్లపూసలు లాంగ్ అనమాట. ఇటు పక్కన వచ్చేసి మనం నెక్లెసెస్ ఉంటాయి కదా, నార్మల్గా నెక్లెస్ పెట్టుకుంటాం కదా బయటకు వెళ్ళేటప్పుడు, ఏదన్నా పేరెంటానికి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు. ఇది పాతకాలం నెక్లెస్ అనమాట. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది ఏంటి పంచలోహాలు, 5 లోహాలు కలిపి బంగారం, ఇత్తడి, వెండి, రాగి, ఇంకేయో ఉన్నాయండి నాకు తెలియదు, దాంతో కలిపి చేస్తారనమాట. ఈ బుట్టలని నార్మలే, ఆవిడ కస్టమైజ్ కూడా చేస్తారనేది నేను చూపిస్తున్నాను. దీనికి చైన్స్ వేసుకోవచ్చు, రింగ్స్ వేసుకోవచ్చు అన్నట్టుగా ఇది నేను కస్టమైజ్ చేయించుకున్నానండి. ఇందాక చూసారు కదా నా కాన్వర్జేషన్ ఆవిడ దగ్గర. అదేంటంటే నార్మల్గా గోల్డ్ గిల్ట్ పోదనమాట. గోల్డ్ రింగ్ అనుకున్నారు, అది గోల్డ్ రింగ్ కాదండి, బ్యాంగిల్స్ కూడా అనమాట. బ్యాంగిల్స్ కూడా బాగా మెరుస్తున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల మోడల్స్తో ఉంటాయి బ్యాంగిల్స్, అన్ని సైజులో ఉంటాయి. చాలా చాలా బాగా షైన్ అవుతున్నాయండి. రంగులు త్వరగా పోవు. ఒకేళ్ళ రంగు పోయినా వీళ్ళు రంగులు వేసిస్తారనమాట. మీకు తెలుసు కదా, బందరు చిలకలపూడిలో ఫేమస్ కదా గిల్ట్ నగలంటే, వాళ్ళు సంబంధించిన వాళ్ళు అనమాట నా దగ్గరికి వచ్చింది. ఇది నార్మల్ నెక్లెస్ అనమాట, కొంచెం ఫ్యాన్సీ టైపు. ఇందాకటిది కొంచెం పెద్దవాళ్ళు వేసుకుని ట్రెడిషనల్గా ఉండేది, పెద్దవాళ్ళనే కదా ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు. ఇది నేను చూపించేది ఫ్యాన్సీ టైపు. చైన్ కూడా మీకు డిఫరెన్స్ చూపిస్తున్నా. నార్మల్ గోల్డ్ ప్లేటెడ్ చైన్ ఏమో ఇలా ఉంటుంది, కొంచెం షైనింగ్ తక్కువగా, అంటే క్వాలిటీలో కూడా డిఫరెన్స్ ఉంటుందండి. రెండు ఒకే షైనింగ్ ఉన్నా సరే, ఇదేమో ఈ క్వాలిటీ వేరు, అచ్చం గోల్డ్లానే ఉంటుంది. ఈ చైన్ వచ్చేసి ఈ చైన్ అనమాట నేను చూపిస్తున్నాను కదా, ఆ చైన్ అసలు సేమ్ గోల్డ్ ఎల్లనే ఉంటుందండి. థ్రెడ్స్ అయితే ఉండవు వీళ్ళ దగ్గర. థ్రెడ్స్ లేకుండా చైన్స్ లేదంటే అదే రింగ్స్ కానీ చైన్స్ కానీ పెట్టేస్తారు మంచి క్వాలిటీగా. ఇదేంటంటే చిన్న నల్లపూసలు, చాలామంది ఇప్పుడు షార్ట్ వేసుకుంటున్నారు కదా కంఠం వరకు. వీటిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. సింగిల్ లైన్స్ ఉంది, డబల్ లైన్స్ ఉంది, 3 లైన్స్ ఉంది, అన్నీ బాగుంటాయి అన్నమాట. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. తాళి బొట్టు వేసుకున్న తర్వాత నెక్కి వస్తుంది అనమాట. ఇది అది క్లారిటీ ఇవ్వడం కోసమని మీకు నేను చూపిస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఈ నగల కోసం. ఇది బేసిక్ అనమాట. ఇట్లా ఇంకా మోడల్స్ ఉన్నాయి. నేను బేసిక్ అసలు మనకు అవసరమైనవి పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళి కాని వాళ్ళు నార్మల్ ఫ్యాన్సీ నెక్లెస్, చెవు రింగులు వేసుకునే వాళ్ళకి కూడా నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇది ఆడవాళ్ళకి సంబంధించింది కదా, ఆడవాళ్ళది అయిపోయిందండి. ఇంకా మగవాళ్ళకి వచ్చేసరికి, మగవాళ్ళకి కామన్గా ఏముంటుంది, ఇదివరకు రోజుల్లో అయితే చైను, బ్రేస్లెట్, ఉంగరం. ఇప్పుడు కడాస్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి, ఇది పెళ్ళైనా అవ్వకపోయినా మగవాళ్ళు ఈ 3 కంపల్సరీ ఉంటుంది. ఇవి ఏంటంటే పంచలోహం రింగ్ అనమాట. ఇది పంచలోహం ఉంగరం, అది మా చేతికి పెట్టుకుంటే మంచిది అంటారు కదా, చేతికి కానీ మెళ్ళలో కానీ వేసుకుంటే. చాలా కాస్ట్ కూడా చాలా రీజనబుల్, చాలా తక్కువ అండి చెప్పాలంటే. రీజనబుల్ కూడా కాదు, చాలా తక్కువ ఇవిడ దగ్గర. మేడం గారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు కావాలి అనుకుంటే చెప్పాను కదా, చాలాసార్లు చెప్తున్నాను కామెంట్ చేయండి అని. బేసిక్ అసలు నార్మల్గా ఒక పెళ్ళైన వాళ్ళు, ఒక మొగుడు పెళ్ళం, హస్బెండ్ అండ్ వైఫ్, భార్యాభర్తలు మినిమం వేసుకోవాల్సినవి ఇవే కదండి కామన్గా. ఇవి కూడా లేకుండా పసుపు తాడు చాలామంది వేసుకుంటారు. బట్ జస్ట్ మనకి హ్యాపీనెస్ కోసం, గోల్డ్ లేదు మనం వేసుకుంటున్నాము, కొంచెం బాగుంది అని ఒక మనసు సంతృప్తి కోసం అనేది ఈ గిల్ట్ నగలు అనమాట. చెప్పాలంటే ఓపెన్గా చెప్పాలంటే గిల్ట్ నగలు. కొంతవరకు బంగారం రిలీజ్ చేసుకునే వరకు వీటిని యూజ్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.